శృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సాక్షాత్ దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ ముందుగా నా నమస్కారం. మనం నిన్నటి రోజు కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. వాటి గురించి మరలా ఒక్కసారి సింహావలోకనం అనుకుంటాం. మనం సింహావలోకనం అంటే అన్ని జంతువులు వేరు, సింహం వేరు. సింహము నడక వేరు. సింహం ఒక అడుగు వేస్తుంది, వెనక్కి ఇట్లా తిరిగి చూస్తుంది, మరలా ఇంకొక అడుగు వేస్తుంది, మరలా ఇట్లా చూస్తుంది. ఆ నడకే వేరు. అలానే మనం కూడా ఈ సాధనా పంచకం ప్రారంభిస్తున్నాం కాబట్టి నిన్న చెప్పుకున్న విషయాన్ని మరలా ఒక్కసారి మనం ఒక విహంగ వీక్షణలాగా చూద్దాం. మనకి ఈ మార్గంలోకి వెళ్ళాలంటే ఆటంకాలు ఏర్పడుతున్నాయి అనుకున్నాం. ఆటంకాలంటే ఏమేంటి? 1 ఆవరణ, 2 మల, 3 విక్షేపం. ఈ సంస్కృత పదాలు. ఆవరణ అంటే ఏంటి? అజ్ఞానం. మరి ఇది పోవాలంటే జ్ఞానం వస్తే అజ్ఞానం పోతుంది. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం వచ్చిందో, నేనే బ్రహ్మ నీకు అర్థమైందో, దేని గురించి భయపడాలని పని లేదు. ఆనందంగా హాయిగా ఉంటావు. తత్వమసి మహావాక్యం ముందు ముందు మనం చెప్పుకుందాం. తత్ ఆ పరమాత్మ, త్వం నీవు, అసి అయ్యే ఉన్నావు. కావటం ఏంటి? ఇంకా ఎక్కడికో వెళ్ళి కలవటం ఏంటి? కలిసే ఉన్నావు కానీ ఉన్నట్టు తెలియట్లా. ఎక్కడో ఉన్నాడు, ఆయన కోసం మనం వెళ్ళాలి అని తిరుపతి వెళుతున్నాం. చూస్తున్నాం కదా, రథసప్తమి రోజు అసలు ఎంతమంది, కొన్ని లక్షల మంది వచ్చారు. కుంభమేళ కొన్ని కోట్ల మంది వస్తున్నారు. చూడండి ఎన్ని, దేనికోసం? ఎక్కడో ఉన్నదని దానికోసం వెళుతున్నాం. ఏ తీర్థాలు తిరుగుతున్నాం, గంగా స్నానాలు చేస్తున్నాం. చూడండి కుంభమేళాలో ఎంత కష్టపడి వెళ్ళినా కూడా ఎంతమంది చనిపోయారు మీకు తెలుసు. దేనికోసం వెతుకుతున్నామో అర్థం కావట్లా. నిన్ను నువ్వే వెతుక్కుంటున్నావు. నిన్న చెప్పుకున్నాం కదా, మాల నా దగ్గరే ఉన్నది కానీ కనిపించలేదు. వెతికాం, దొరికిందా? నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగే అమృతస్య మానసు అంటది. కర్మ చేసినందువల్ల దొరకలేదు. కోట్ల రూపాయలు డబ్బు పెట్టినా దొరకలేదు. ఎవరు ఏం చేసినా దొరకలేదు. కానీ ఎందుకని? అది పోతే కదా. డబ్బు పెట్టి ఇంకో మాల కొనొచ్చు కానీ ఈ మాల మనం కొనలేం. అందువల్ల నీ దగ్గర ఉన్న మాల ఉన్నట్టు తెలుసుకోవటమే. తెలియలేదంటే ఏంటి? ఉన్న వస్తువు ఉన్నట్టుగా తెలియదంటే అజ్ఞానం ఒకటి అడ్డమైపోయింది. ఎప్పుడైతే గురువు వచ్చి జ్ఞానాన్ని ఇచ్చాడో, అజ్ఞానం దానంతా అదే పోయింది. చీకటి నీ వెలుతురు ఏ విధంగా పారదోలుతుందో, మనలో అజ్ఞానాన్ని కూడా గురువు, సద్గురువు, బ్రహ్మనిష్ఠుడైన వారు. గురువు అంటే మళ్ళీ దాని గురించి మనం చెప్పుకున్నాం 15 ఎపిసోడ్లో. సద్గురువు ఎవరో ఆయన వచ్చి ఒక్క మాట వేస్తే చాలు, ఒక్క మాట అంటే చాలు. తత్వమసి ఒక్క మాట కనుక మీరు దాని గురించి ఆలోచన చేస్తే దేనికోసం ప్రయత్నం చేయం. అజ్ఞానం ఎప్పుడైతే పోయిందో జ్ఞానం వచ్చేసింది. అది ఆవరణ. ముందది పోవాలి. అది పోయినప్పుడే ఈ మార్గంలో చరించడానికి అవకాశం ఉంటుంది. మరి రెండవది మల. మల అంటే రాగద్వేషాలు. ఒకటంటే ఇష్టం, ఒకటంటే అయిష్టం. ఇష్టాయిష్టాలు ఇందులో ఏమున్నాయి? ఒక కూర పెట్టుకున్నా కూడా ఇష్టమే మనకి. కొంతమందికి ఇష్టం లేదు. కాకరకాయ అంటే నాకు ఇష్టం లేదండి, బెండకాయ అంటే ఇష్టం లేదండి, దొండకాయ అంటే ఇష్టం లేదంటారు. ఎందుకని? దాని మీద ఇష్టం పెంచుకున్న రుచి దేనికి? నాలుగుకి. ఆ నాలుగు మీద ఎంతసేపు ఉంటుంది పదార్థం?
కొంతసేపే, ఆ తర్వాత భరించేది ఆ పొట్ట, ఆ ప్రేగులు, అవన్నీ కూడా. రాగము ద్వేషం అనేది నీదే. పరమేశ్వరుడు సృష్టి ఎందుకు సృష్టించాడు ఇన్ని రకాలు? ఇన్ని రకాలు ఎందుకు? కాయగూరలు చూడండి, ఇన్ని రకాల పదార్థాలు దేనికి? ఆయనేం తింటున్నాడా? ఆయనేమి తింటలేదు. బ్రహ్మార్పణ మంత్రం చెప్పుకుంటున్నాం కానీ తినేది మాత్రం మనమే. రాగద్వేషాలు అనేది ఎప్పుడైతే పోవాలంటే దానికి ఏం చేయాలి? కర్మ, సత్కర్మ. సత్కర్మ అంటే మంచి మంచి పనులు ఎప్పుడు కూడా చేస్తూ ఉంటావు. అంటే వీడు మనవాడు, వాళ్ళు మనవాళ్ళు కాదు అనే భావం ఎప్పుడు పోతుందో అందరూ మనవాళ్లే. ఒక పేదవాడిని చూస్తేనే హృదయం చెల్లించాలి, ఒక కుంటివాడిని, ఒక గుడ్డివాడిని చూడండి. ఎప్పుడైనా మనం చెల్లించగలిగామా? మనసు చెల్లించాలి. ఇది కర్మ. మనం శుద్ధి చేసుకోవాలంటే ముందు పాత్ర శుద్ధి చేసుకోవాలి. మరి రేపు వినాలనుకుంటే అంత తేలికైన విషయం కాదు ఇది. ఒకేసారి ఏమన్నా ఈ ₹1,00,00,000 రావాలంటే ఎంత కష్టపడాలి నువ్వు? కానీ అది అశాశ్వతం, ఇది శాశ్వతం. నీకు అర్థమైంది, నువ్వెవరో నీకు తెలిసింది, దేనికోసం ఎతకాలని నీకు అర్థమైపోయింది. ఎతకాల్సిన పని లేదు, ఉన్న చోట ఉంటే హాయిగా ఉంటావు. అందుక కర్మ వలనే, సత్కర్మ వలనే ఏమవుతుంది? మళ్ళా అంటే రాగద్వేషాలు పోతాయి. ఇక మూడోది చాలా ముఖ్యమైనది. ఇది మూడోది ఏంటిది? విక్షేపం. విక్షేపం అంటే చెలించడం. చెలించేది ఏంటిది? మనస్సు. ఎప్పుడు తిరుగుతుంటుంది కుక్కలాగా. దానికి ఏదో పని చెప్పాలి. ఏ పని చెప్పాలి? భగవంతుని సంబంధించిన పనులు చెప్పాలి. ఎప్పుడైతే ఆ పని చెప్పామో దాని మీద మనసు నిమగ్నం అవుతుంది. ఎప్పుడైతే నిమగ్నమైందో ఆ కార్యం సఫలీకృతం అవుతుంది. పూజా గదిలోకి వెళ్ళినా కూడా ఎప్పుడు హడావుడే. ఎప్పుడైపోతుందా, ఆఫీస్కి వెళ్ళాలి, లేకపోతే ఇంకో దానికి వెళ్ళాలి, అపాయింట్మెంట్ ఇచ్చాం వాళ్ళు వస్తారేమో, ఇదే బాధ తప్ప ఎవరు వెళ్ళమన్నారు నిన్ను పూజా గదిలోకి? ఆయనను పిలిచాడరా అని నీ మనస్సుని నిగ్రహించుకోవడం కోసం విగ్రహం దగ్గరికి వెళ్ళాం. ఆ విగ్రహంలోనే పరమేశ్వరుడు ఉండేట్టుగా ఉంటే ఇంకా ఈ సృష్టి ఏంటి? ఇంకది అంటే నీ విగ్రహంలోనే దేవుడు ఉన్నట? ఇక ప్రపంచంలో కనిపించేయని కాదా? నీ మనసు నిగ్రహించడం కోసం విగ్రహం పెట్టారు తప్ప విగ్రహంలో దేవుడు లేదు. ఇది కూడా నీ స్థాయిని బట్టి ఒకళ్ళు మట్టి విగ్రహం పెడతారు, ఒకళ్ళు లోహాలు, పంచలోహాలు పెడతారు, ఒకళ్ళు వెండిని పెట్టుకుంటారు, ఒకళ్ళు బంగారం పెట్టుకుంటారు. నీ స్థాయి అది అంతే తప్ప దానిలో ఉన్న పరమేశ్వర రూపం ఒక్కటే తప్ప ఇంకోటి కాదు. ఎప్పుడైతే ఈ భావం నీకు కలుగుతుందో విక్షేపం ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనమాట. విక్షేపం అంటే చెప్పుకున్నాం కదా, చెల్లించడం, మనసు చెల్లించడం. మరి దీనికి ఏం చేయాలండి? ఉపాసనలు అంటారు. ఇందా మనం చెప్పుకున్నాం, పూజ, జపము, ధ్యానము, ఇవన్నీ ఉపాసనలు. నది దాటాలంటే పడవ ఎక్కి వెళ్ళాలి. చక్కగా పడవ ఎక్కి అవతలకి వెళ్ళిన తర్వాత మరి నువ్వు చేరాల్సిన గమ్యం ఎక్కడుంది, అక్కడికి నీ ఆ పడవను ఎత్తుకుని వెళ్ళిపోతున్నావా? అంతెందుకు, నువ్వు చెప్పులు వేసుకుని వెళ్తున్నావు. ఎంతవరకు వెళ్తున్నావు? ఇంటి వాకిలి వరకే వెళ్తున్నావు, బయట విడుస్తున్నావు, లోపలికి వెళ్ళిపోతున్నావు. అంతే కదా. నువ్వు కర్మ సాధన చెయ్యాలి. పూజ, జపము, ధ్యానం అంటే ఇది దేనికోసం? నువ్వు చెయ్యాల్సిన దేనికోసం? మనస్సుని చెల్లించకుండా ఒక దాని మీద నిలపడం కోసం. ఆజ్యధారయా సోత్రతా సమం అంటూ ఉపదేశారంలో భగవాన్ రమణ మహర్షి అంటారు. ఆజ్యధారయ, మనం గట్టిగా ఉన్నటువంటి నెయ్యిని దాన్ని ఒక స్టవ్ మీద పెట్టేసి వెలిగించిన తర్వాత అది మొత్తం కూడా పలసపడిపోతుంది అన్నమాట, నెయ్యి తయారైపోతుంది. దాన్ని ఒక గిన్నెలో నుంచి ఒక గిన్నెలోకి పోసేటప్పుడు ఇలా పోస్తున్నప్పుడు మధ్యలో కరగని పదార్థం ఏదో ఉండి మధ్యలో టప్ అంటది. అంటే కరెక్ట్గా పడదు, మధ్యలో కొంత గ్యాప్ వస్తుంది అన్నమాట. అలానే ఈ మనసు కూడా అంతే. పూజ చేస్తున్నాం ఓం నారాయణ స్వాహ, ఓం కేశవాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అనగానే మాధవ అనే పరంలోనే మాధవుడు ఎవడో వస్తాడు, నీకు డబ్బులు ఇవ్వాలి,
వాడు గుర్తొచ్చేస్తాడు. వెంటనే ఏమైపోతుంది, అసలు నేను ఎందుకు ఇవ్వాలి వాడికి, ఎందుకు ఇచ్చాను, కష్టం అని చెప్పాడు, ఆ కష్టం మరి తీరిపోయింది కదా, వాడు డబ్బులు వచ్చినాయి కదా, ఇవ్వలేదు, ఇంతే ఆగిపోతుంది. ఏదో చేస్తావు సమయానికి. పూజ జపం అంటే పొద్దాకులు పూజ చేయలేం కాబట్టి కొంతసేపు జపం చేస్తాం. గురువు ఇచ్చే మంత్రాన్ని తీసుకొని ఆ మాలను తిప్పుతూ ఉంటాం. ఎందుకని? ఆ మాలను తిప్పేది కూడా మనసు లయం చేయడం కోసం. పొద్దాకులు మాల తిప్పం కాబట్టి కొంతసేపు ధ్యానం, మెడిటేషన్ అంటాం కదా, ఈ మెడిటేషన్ అని కూడా ఈ సాధనలు అనమాట. అందువల్ల పూజ, జపం, ధ్యానం, సత్సంగం, స్వాధ్యాయనం, సద్గ్రంథ పఠనం, చూడండి ఇవన్నీ కూడా దానికి సంబంధించినవి. అందువల్ల మనం బుద్ధిని శుద్ధి చేసుకున్నప్పుడే దానిలో ఎప్పుడైతే మంచి విషయం పడుతుంది, దానికోసం మన ప్రయత్నమే. రేపటి నుంచి సాధనా పంచం గురించి మరలా మనం కూలంకుషంగా విచారించే ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. హరి ఓం తత్సత్.